అది మంత్రి వివేక్ కన్వాయ్ పై దాడి కేసులో 26 మందిపై కేసులు నమోదయ్యాయి. అందులో ఇప్పుడు ఏవన్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తున్నారు. అది కూడా ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా. అసలు ఒకసారి మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ప్రభాకర్, ఏంటి అసలు ఇప్పుడు ఇంతకుముందే మీరు మాట్లాడారు, మంత్రి కూడా చెప్తున్నారు అసలు ప్రశాంతంగా వెళ్ళాలనుకుంటున్నాం మేము, వాళ్ళే ఈ ఘర్షణ, వాళ్ళే ఇట్లాంటి పరిస్థితులు సృష్టిస్తున్నారు, వాళ్ళే విమర్శలు చేస్తున్నారు అంటున్నారు. అసలు ప్రభుత్వం ఎలా చూస్తుంది ఈ విషయాన్ని? కొద్దిసేపటి క్రితమే ఈ గొడవ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే పోలీసులు బాల్క సుమన్ అరెస్ట్ చేయడానికి వెళ్ళారో ఆ టైంలోనే TV9తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు మంత్రి వివేక్. అసలు ఎందుకు మీరు పోలీసులను ఉపయోగిస్తున్నారు, ప్రభుత్వం ఎందుకు ఇంత కఠిన చర్యలు చేపడుతుంది అని బాల్క సుమన్ ఆరోపిస్తున్నారు, మీరు ఏం చెప్తారు అనే దానికి ఆయన ఆన్సర్ చేశారు. అసలు పోలీసులను ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం మాకు లేదు, మేము ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు, అసలు వాళ్ళు ఎందుకు మా పైన దాడి చేశారో మాకే అర్థం కాలేదు, నా కాన్వాయ్ పైన దాడి చేశారు, మేము కేవలం ఎక్సాఫిషియో ఓట్లను వినియోగించుకోవడానికి మాత్రమే మున్సిపల్ కౌన్సిల్లోకి వెళ్ళాం. సో అక్కడ నేను, నా కుమారుడు వంశీ, గడ్డం వంశీ ఎంపీగా, నేను ఎమ్మెల్యేగా ఎక్సాఫిషియో ఓట్లను వినియోగించుకోవడానికి వెళ్తే వాళ్ళు మాత్రమే దాడి చేశారు. విజువల్స్లో చాలా క్లియర్గా చూశారు. బాల్క సుమన్ నా కారు పైన దాడి చేయడానికి వచ్చారు. దాంట్లో భాగంగానే బాల్క సుమన్ అట్లాగే మూల రాజిరెడ్డి ఇద్దరి పైన కూడా కేసులు నమోదు చేయడానికి కేసులు మేము ఫిర్యాదు చేశాం. ఆ రకంగానే కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇప్పుడు అరెస్ట్ చేసినా ఏం చేసినా అది లా ప్రకారం వెళ్తుంది తప్ప మేము ఎక్కడ కూడా ఇంటెన్షనల్గా చేయట్లేదు అనేది మంత్రి వివేక్ చెప్తున్నారు. సో ఇప్పటికైతే బాల్క సుమన్ అరెస్ట్ అయ్యారు. బాల్క సుమన్తో పాటుగా మూల రాజిరెడ్డి కూడా ముఖ్య అన్సర్డ్గా ఉన్నారు, సీనియర్ బీఆర్ఎస్ నేత, ఆయన కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. కానీ ఇక్కడ వివేక్ చెప్తున్న దాని ప్రకారం చెన్నూరులో క్లియర్ మ్యాండేట్ వచ్చింది మాకు, కేతన్పల్లిలో కూడా ఫేర్గా ఎలక్షన్ చేసుకోమని చెప్పాం, మేము కేవలం ఎక్సాఫిషియో ఓట్లు వేయడానికి వెళ్తే ఎందుకంత ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు మా మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కాన్వాయ్ మీద దాడి చేశారనేది అయితే వివేక్ చెప్తున్నారు. ప్రభాకర్, ఇప్పుడే మనం చూస్తాం అసలు స్పష్టమైన మెజారిటీ వచ్చింది బీఆర్ఎస్కి ఇక్కడ, తర్వాత సిపిఐ మద్దతు కూడా మాకు ముందు నుంచి ఉంది. సో వెరీ క్లియర్గా ఈ మున్సిపాలిటీని మేమే కైవసం చేసుకున్నాం, మేమే సొంతం చేసుకున్నాం, ఇందులో ఘర్షణలు గొడవలు చేసే అవకాశం అసలు మాకెందుకు, కావాలనే మంత్రి తట్టుకోలేకనే ఇవన్నీ సృష్టిస్తున్నారంటూ వీళ్ళు ఇప్పుడు చెప్పడం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఏమంటున్నారు వివేక్? ఎగ్జాక్ట్లీ దాని కాంట్రాస్ట్ ఆన్సర్ చెప్తున్నారు వివేక్. మేము ఎక్కడా కూడా పోలీసులను వాడలేదు, ఎక్కడా కూడా పోలీసులతో ఇబ్బందులు పెట్టలేము, మేము కౌన్సిల్ హాల్లోకి వెళ్ళే క్రమంలోనే మాపై దాడి చేయడానికి ప్రయత్నించారు. దాని తర్వాత కౌన్సిల్ హాల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కాన్వాయ్ మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగింది కాబట్టి మేము ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ కేతన్పల్లిలో ఎలక్షన్ చేశాం. గత 5 ఏళ్లలో ఎప్పుడు కూడా ఎలక్షన్ జరగలేదు, కేవలం బెదిరించి మాత్రమే ఇక్కడ ఏకగ్రీవాలు చేసుకుని ఎలక్షన్ క్యాన్సిల్ చేసి ఏకగ్రీవం చేసుకున్నారు. కానీ ఇప్పుడు మేము ప్రతిపక్ష పార్టీలకు పోటీ చేసే అవకాశం ఇచ్చాం, మేము పోటీలో ఉన్నాం, గెలిచిన తీర్పును ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరిస్తున్నాం. సో ఇక్కడ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో, వాళ్ళు మా మీద ఎందుకు దాడికి దిగారో మాకు అర్థం కాలేదంటే ఇక్కడ వివేక్ కూడా చెప్తున్నారు. సో రెండు కూడా ఒకరి వెర్షన్ ఇంకొకరి వెర్షన్తో డిఫర్ అవుతున్నారు. సో వాళ్ళు మా మీద దాడి ఎందుకు జరిగింది, మమ్మల్ని పోలీసులు ఎందుకు అడ్డుకున్నారో అర్థం కావట్లేదు అంటే బాల్క సుమన్ వర్గం చెప్తుంటే, మా పైన అసలు బాల్క సుమన్ వర్గం ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో, స్వయాన బాల్క సుమన్ ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో వాళ్ళకే తెలియాలంటూ వివేక్ ఆన్సర్ చెప్తున్నారు. సో మేమైతే దీన్ని ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా, ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే వాయిదా వేసింది ఎలక్షన్ని. సో ఎలక్షన్ కమిషన్ ఎట్లాంటి మార్గదర్శకాలు ఇస్తే అట్లా వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నామనేది వివేక్ చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం అయితే బాల్క సుమన్ అరెస్ట్ చేశారు. TV9 ఇంటర్వ్యూలో మంత్రి ఉండగానే బాల్క సుమన్ అరెస్ట్ జరిగింది. సో దానికి కూడా ఆయన చెప్పారు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మా మీద దాడి జరిగింది కాబట్టి కంప్లైంట్ ఇచ్చాం, సో అరెస్ట్ చేశారనేది మంత్రి చెప్తున్నారు. రైట్ ప్రభాకర్, అది ఇప్పుడు రెండు పార్టీల నుంచి, నేతల నుంచి కూడా సేమ్ ఆన్సర్సే వస్తున్నాయి. మేమే మున్సిపాలిటీని గెలుచుకున్న తర్వాత, మాకు సిపిఐ మద్దతు ఉన్న తర్వాత అసలు మేమెందుకు దాడి చేస్తామంటూ బీఆర్ఎస్ నుంచి వర్షన్ వస్తుంటే, మరి నిజంగానే అంత ఫేర్గా ఉంటే మేము కూడా ఫేర్గా ఉండడానికే, ఎక్స్ అఫీషియో ఓటు వేయడానికే మేము వెళ్ళాం కాబట్టి మరి ఎందుకు దాడి చేసింది మాకు కూడా అర్థం కావట్లేదు. బట్ దాడి అయితే జరిగింది మా మీద కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుంది, అందుకే చట్టపరంగానే చర్యలు తీసుకుంటున్నారంటూ మంత్రి వివేక్ చెప్తున్నారు. బట్ ఏమైనా కొద్దిసేపటి క్రితం మాత్రం కేతన్పల్లిలో ఉద్రిక్త వాతావరణం మనం చూసాం. అక్కడ బాల్క సుమన్ని అరెస్ట్ చేయడానికి వందలాది మంది పోలీసులు వచ్చారు. సో వారిని అరెస్ట్ చేయనివ్వబోమంటూ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది, తోపులాట జరిగింది. ఆ తర్వాత లాఠీ చార్జ్ చేశారు పోలీసులు. లోపల దాకా వెళ్ళి బలవంతంగా బాల్క సుమన్ని అరెస్ట్ చేసి ఎత్తుకొని బయటకు తరలించి అక్కడి నుంచి అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. Down, down.